సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. శ్రీశైలానికి వెళ్లే దారిలో నల్లమల్ల అడవులు తొలకరి చిరుజల్లుతో కొత్త అందాన్ని సంతరించుకున్నాయనే చెప్పాలి. ఒక్కసారి ఇక్కడంతా కూడా వీక్షిస్తే మనకు అర్థమవుతుంది. ఎంతో అందమైన అనుభూతి, ఎంతో అందంగా ఉంది. సో అలా వెళ్తూ ఉంటే ఒక్కసారి ఇక్కడ ఎందుకో మీకు ఆపి ఈ అద్భుతమైన అందమైన ప్రదేశాన్ని కూడా చూపిస్తే బాగుంటుంది అనిపించింది. సో వీక్షించండి, అలా వెళ్తూనే ఉందాం, పదండి. సో ఇకో టూరిజం లో బైర్లుట్టి ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సెంటర్ లో ప్రస్తుతం మనం ఉన్నాము. సో దాదాపుగా ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా ఈ అడవిని చూడాలని చెప్పేసి వస్తూ ఉంటాం కదా. సో అలాంటి సందర్భాల్లో ఎనిమల్స్ కనిపించినా కనిపించకపోయినా ఇక్కడ లోపల యానిమల్స్ ఉన్నాయి. సో ఎలాంటి యానిమల్స్ ఉంటాయి ఏంటి దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ కూడా ఇక్కడ ఇస్తున్నారు. సో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లోపలికి వెళ్ళి చూసేద్దాం, వచ్చేసేయండి. మొత్తానికి మనం టూరిజం స్టార్ట్ అయిపోయాం. సిబిఈటి ఇకో టూరిజం బైలుటి సఫారీకి మనం స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ అధికారులు అందరూ కూడా ఉన్నారు. అసలు సఫారీ ఎక్స్పీరియన్స్ ఏంటి, సఫారీలో మనకి జరిగే అవకతవకలు ఏమైనా ఉంటాయా, లేదంటే ఎంత హ్యాపీగా మనం సఫారీని ఎంజాయ్ చేయొచ్చు, ఇవన్నీ కూడా పదండి వెళ్ళి చక్కగా వీక్షించేద్దాం. సో ఇప్పుడు మనం ఇక్కడ టూరిజం నుంచి బయలుదేరాము, లోపల ఫారెస్ట్ లోకి వెళ్తున్నాం. సో పదండి లోపల ఎక్స్పీరియన్స్ చేసేద్దాం. సో చూసారు కదా నా టీ షర్ట్, సో అది ఇక్కడదే. సో ఇక్కడ టీ షర్ట్ జంగిల్ సఫారీకి వెళ్తున్నాం అని చెప్పి టీ షర్ట్ కూడా తీసుకున్నాను. పదండి ఎక్స్పీరియన్స్ చూసేద్దాం. సో ఆహ్లాదకరమైన జంగిల్ లోపలికి ఎంతో ఆహ్లాదంగా మనం ఎంటర్ అవుతున్నాం. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. సార్ ఇవేంటి సార్? మొగలి రేకు చెట్లు ఇవి చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి. అవును, మొగలి రేకులు మనం చూస్తాం కదా, మొగలి రేకులు పువ్వులని. సో వాటి చెట్లు ఇవి. ఆ మొగలి రేకులు సీరియల్ కూడా చాలా హిట్ అయింది, చాలా ఫేమస్ సీరియల్. సో ఆ మొగలి రేకులు ఇక్కడే ఉన్నాయి. సో ఎంత బాగుంది జంగిల్. అంటే జంగిల్ అంటే జనరల్ గా చాలా భయపడిపోతూ ఉంటాం కదా, ఎంత పీస్ఫుల్ గా ఉంది. సార్ డైలీ మీరు ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తారు వీటిని? డైలీ వచ్చేసి మేము మా దగ్గర వచ్చేసి ఒక 5 మంది పీడబ్ల్యూస్ అంటే ప్రొడక్షన్ వచ్చేస్తూ ఆయన అవుట్ సోర్సింగ్ బేసిస్ ఉంటారు. వాళ్ళని తీసుకుని మార్నింగ్ మనం బై వాక్ గానీ బై త్రూ బైక్ గానీ లేకపోతే 4-వీలర్ గానీ వెళ్తాము. ప్రొడక్షన్ పరంగా మనకు గవర్నమెంట్ నుంచి కూడా యాప్ ఉంది, ఫారెస్ట్ యాప్ ఉంది. ఆ యాప్ పెట్టుకుని 5 మెంబర్స్ గానీ 3 మెంబర్స్ గానీ తీసుకొని వెళ్తాము. వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే పగ్ మార్క్స్ గానీ లేదు డైరెక్ట్ సైటింగ్ గానీ ఇట్లాంటి ఏదన్నా ఉన్నప్పుడు మేము దాంట్లో రికార్డ్ చేస్తాము. తర్వాత రూట్స్ వచ్చేసి డైలీ ఒక రూటే కాకుండా మార్చి పెరంబులేట్ చేస్తా ఉంటాం. ఓకే, సో ఈ రోజు కొన్ని కవర్ చేస్తే నెక్స్ట్ డే ఇంకా మిగిలినవి కవర్ చేయడం వల్ల. ఈ ఏరియా వచ్చేసి ఇది నాగులటి బీడ్ ఏరియా. ఇది ఇక్కడ వచ్చేసి టోటల్ ఏరియా చేసి 2400 హెక్టార్లు ఇది టోటల్ గా. ఈ 2400 హెక్టార్లు వచ్చేసి టోటల్ గా 5 కంపార్ట్మెంట్ కింద డివైడ్ చేశారు. ఇది డివైడ్ చేసాము మేము. డైలీ ఒక కంపార్ట్మెంట్ లేదా 2 కంపార్ట్మెంట్స్ ఇట్లా కవర్ చేసుకుంటా మంత్లీ లోపల టోటల్ గా కవర్ చేసుకోవాలి. ఓకే, సో మొత్తం అంతా అయితే 1 మంత్ లో మీరు కవర్ చేస్తాం. ఓకే, ఏం చేంజెస్ ఉన్నాయి, డెవలప్మెంట్స్ ఇక్కడ ఏదైనా జరిగిందా, ఏదైనా అనిమల్ చనిపోయిందా, లేకపోతే ఏదైనా ఎవడన్నా ఎంటర్ అయినాడా లోపలికి, ఇట్లాంటివన్నీ చెకింగ్ చేస్తా ఉంటాం. సో అంటే ఇప్పుడు పులుల ముద్రలు కూడా పడుతూ ఉంటాయంటారు? పులులు ముద్రలు వచ్చేసి ఖచ్చితంగా మీకు ఇప్పుడు కనపడతాయి, కొద్దిగా ఎదురుగా పోయినప్పుడు కనపడతాయి, చూపిస్తాం. అది కూడా పులుల ముద్రలు డైరెక్ట్ సైటింగ్ కూడా కావచ్చు, చెప్పలేము. తర్వాత అదే పులులే ఎలా తెలుస్తుంది అంటే మీ ఎక్స్పీరియన్స్ తో చెప్పేస్తాం. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ నాకు వచ్చేసి మా బీట్ లో వచ్చేసి టోటల్ గా 2 గానీ 3 గానీ తిరుగుతా ఉంటాయి. ఇక్కడ వాటి నంబర్స్ తో సహా మేము ఐడెంటిఫై చేస్తాము. కెమెరాస్ పెట్టాము. కెమెరాస్ లో వచ్చేసి అది స్ట్రైప్స్ బట్టి అది ఏ టైగర్ అనేది మేము ఐడెంటిఫై చేస్తాం ఖచ్చితంగా. అది ఇంకొకటి పగ్మార్క్ చూసి కూడా చెప్పగలుగుతాం ఇది ఆ టైగరే అని చెప్పి చెప్పగలుగుతాం. చెప్పేస్తాం. దాని సైజును బట్టి డిఫరెంట్ సైజును బట్టి ఒకవేళ యాక్చువల్ 2 సైజులు లెంత్ విడ్త్ సేమ్ వచ్చినప్పుడు అది మేల్ టైగర్ కిందకి వస్తుంది. అదే డిఫరెంట్ సైజ్
అదే రెక్టాంగిల్ షేప్ గానీ అదే లెంత్ విడ్త్ డిఫరెంట్ ఉన్నప్పుడు అది ఫిమేల్ టైగర్. ఫీమేల్ టైగర్ Female tiger. అలా కనిపెడతారు. అట్లా అయినా కనిపెట్టవచ్చు. ఓకే, ఇలా వెళ్తున్నప్పుడు సడన్ గా పులి వచ్చిందంటే ఏం చేయాలండి? టైగర్ వచ్చినప్పుడు మనమేం దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. ఆహా, దాన్ని జస్ట్ మనం కూడా నిలబడిపోతే అది టైగర్ వచ్చినప్పుడు అదే కొద్దిసేపు చూసి సైడ్ కి వెళ్ళిపోతుంది. ఓకే. మీరు వెళ్తున్న క్రమంలో ఎప్పుడన్నా వచ్చిందా అలా పులి? వచ్చింది. చూసారా మీరు Last దగ్గర నుంచి? 1 month బిఫోర్ 15 or 20 meters దూరంలోనే 2 టైగర్స్. సెల్ఫీ దిగలేదా సార్? సెల్ఫీ దిగలేదు, జస్ట్ దూరం నుంచి చూసాము. దూరం నుంచి. దూరం నుంచి చూసాము అంతే. ఓకే, సో పులితో సెల్ఫీ దిగే ఎక్స్పీరియన్స్ ఎవరికి వచ్చి ఉండదు నాకు తెలిసి. సో ఇక్కడ ఆగమన్నారు ఎందుకంటే ఇక్కడ పులి వెళ్ళిన అంటే పులి సంచారం చేసిన అడుగులు ఇక్కడ ఉన్నాయంట. సో పులి అడుగులు కూడా మనం చూద్దాం. అంటే అది రీసెంట్ గా అంటే ఇవాళ నిన్నో మొన్నో ఆ పులి అడుగు ఈ రోజేనా సార్? సో ఈ రోజేనట, ఈ రోజే పులి కూడా ఇక్కడ సంచారం చేసింది. సో ఆ అడుగులు మనం కూడా చూద్దాము పదండి. సో పులి అడుగులు ఇవేనా సార్? పులి అడుగులు వచ్చేసి ఇవే. ఇది పెద్ద పుల చిన్న పుల ఎలా తెలుస్తుంది? పెద్ద పులి పగ్మార్క్ సైజ్ పెట్టేసి కొలిచేది. సో ఇలా కొలిచి చూస్తూ ఉంటారా? ఖచ్చితంగా కొలుస్తాము. టైగర్ ఇది కొల్చడం వల్ల కూడా ఏ టైగర్ అనేది కూడా ఐడెంటిఫై చేస్తాం. సో పెద్ద పులే 13-12 సైజు, 13-12 సెంటీమీటర్స్. 13 వచ్చేసి లెంత్, విడ్త్ వచ్చేసి 12 సెంటీమీటర్స్. దిస్ ఇస్ ఫీమేల్ టైగర్. ఫీమేల్. ఓకే, మేల్ అయితే సేమ్ వస్తుంది. సేమ్. ఓకే, ఇదైతే డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇది ఫీమేల్. అదే కాక ఇవి ఫింగర్స్ వచ్చేసి ఇవి షార్ప్ ఉన్నాయి చూడండి. అవును, ఈ షార్ప్ ఉంటే వచ్చేసి ఫీమేల్ కు మాత్రమే షార్ప్ ఉంటాయి. చూసారు కదా, ఎక్కడ అది పెద్ద పులేనట, ఆడపులి. సో ఇక్కడొక అడుగు అక్కడొక అడుగు పడింది చూడండి. మనకి చూస్తుంటే కూడా అంటే చాలా మందికి అనిపిస్తుంటది కదా, నిజంగా పులులు ఉంటాయా, ఉండవు అనుకుంటా, ఊరికే అంటారు, నేను ఎప్పుడు చూడలేదు అనుకుంటాం కదా. కానీ పులి ఉంది, ఇక్కడిక్కడే తిరుగుతున్నాయి అనడానికి ఆధారం ఇదే. సో చూసారు కదా, ఇక్కడ అక్కడ అడుగులు చూస్తూనే ఉన్నారు. సో సార్ మీరు ఇవన్నీ అయితే డైలీ అయితే ఎక్స్పీరియన్స్ మీకు జరుగుతూనే ఉంటాయి. సో చాలా మంది అంటే అనగా నేను విన్నాను, ఇంత అడుగు ఉంది కానీ ఎప్పుడు నాకు పులి కనిపించలేదు, ఏం ఉండవు అని చెప్పి. సో ఇప్పుడు ఆధారాలతో సహా ఖచ్చితంగా ఉన్నాయి. ఖచ్చితంగా ఉన్నాయి కూడా, దానికి ఏం డౌట్ ఏం లేదు. సార్ పులి ఇక్కడికే ఎందుకు వచ్చింది అదేమైనా చెప్పగలుగుతామా? ఓకే, ఇక్కడ వచ్చేసి ఇక్కడ హ్యాబిటాట్, టైగర్ కు మంచి హ్యాబిటాట్ ఉంది ఇక్కడ. దానికి కావాల్సిన ఫుడ్ గానీ వాటర్ గానీ అవైలబుల్ ఉంది. అది కాక రోడ్డు కూడా దానికి మంచి స్ట్రైట్ గానే వెళ్తది. అది రాజు లెక్క రాజమార్గంలోనే వెళ్తాది, పక్కకు రాదు. దానికి రాజమార్గంలో నడచడమే అలవాటు. స్ట్రైట్ గానే వెళ్తాది. సో అంటే ఇలా జంగిల్ లోపల నుంచి మేబీ కొన్ని సార్లు రావచ్చు. వేటాడేటప్పుడు మాత్రం లోపల నుంచి రావచ్చు. మోస్ట్లీ అది రోడ్ వెంబడే తిరుగుతూ ఉంటది. ఇదే టైగర్ వచ్చేసి ఇక్కడ కెమెరా పెట్టాము. కెమెరా ఉంది అంటే క్యాప్చర్ అయి ఉండొచ్చా? కంపల్సరీ. ఓకే, సో అయితే క్యాప్చర్ అయితే మరి ఆ విజువల్స్ కూడా ఉంటాయి కదా? విజువల్స్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ అక్కడ వాటర్ ఉంది. ఎందుకు సార్? ఇది సాసర్ పిట్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి మేము సమ్మర్ లో వచ్చేసి దీన్ని వాటర్ ఫిల్ చేస్తా ఉంటాం. మీరు ఫిల్ చేస్తారు? నేచురల్ గా వచ్చేవి కాదు, మేము ఫిల్ చేస్తా ఉంటాం. కాబట్టి ఇక్కడ ఛాన్సెస్ కార్నివోర్స్ గానీ హెర్బివోర్స్ గానీ రానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఓకే, సో ఏవైనా ఇక్కడ టూరిజం ఏరియా కాబట్టి ఇట్లాంటి సాసర్ పిట్స్ వచ్చేసి మేము అలాంగ్ ది రోడ్ పెట్టాము. సో ఈ వాటర్ ఎందుకు పెడతారు సార్? వాటర్ వచ్చేసి మేము యాక్చువల్ గా ఈ సాసర్ పిట్స్ వచ్చేసి సమ్మర్ లో వాటర్ పోయడానికి యూజ్ చేస్తాము. అంటే మీరే వాటర్ సార్ నేచురల్ గా వచ్చిన వాటర్ కాదు, బట్ ట్యాంకర్స్ ద్వారా మేమే అరేంజ్ చేస్తాం. ఇక్కడ కార్నివోర్స్ గానీ హెర్బివోర్స్ గానీ వచ్చి తాగుతాయి. అదే కాకుండా టూరిజం సఫారీ ఏరియా కాబట్టి కంపల్సరీ విజిటర్స్ కూడా కనపడే విధంగా మేము ఇది అరేంజ్ చేయడం వల్ల విజిబిలిటీ ఎక్కువ ఉంటది. ఓకే ఓకే, ఎవరైనా సరే చూడొచ్చు. సో దాహార్తి తీర్చుకోవచ్చు, దాహం వేసినప్పుడు వచ్చి అన్ని యానిమల్స్ ఏవైనా సరే తీసుకోవచ్చు. సో అంటే యానిమల్స్ కి దాహం తీరడం కోసం వాటర్ కూడా ఇక్కడ అరేంజ్ చేస్తున్నారు. మరి అలాగే కెమెరా కూడా ఉందన్నారు కదా, ఒకసారి అది కూడా చూపిస్తారా సార్? చూపిస్తాం. ఏ యానిమల్స్ వచ్చినా ఏమొచ్చినా ఖచ్చితంగా క్యాప్చర్ అవుతుంది. సో నిన్న పులి ఈ రోజు పులి సంచారం క్యాప్చర్ అయింది. సో ఆ విజువల్స్ మీ దగ్గర ఉంటే మాకు కూడా ఇవ్వండి సార్ ఒకసారి. C1 కెమెరాస్, దీన్నే కడ్డీ బ్యాక్ కెమెరాస్ కూడా అంటాము. ఇది వచ్చేసి కార్నివోర్స్ గానీ హెర్బివోర్స్ గానీ ఎనీ యానిమల్ క్యాప్చర్ చేయడానికి మనం యూజ్ చేస్తాము. ఓకే,
సో రెగ్యులర్ గా అప్డేట్స్ అన్ని మీకు ఇందులోనే సగం ఉంటాయి. ఎన్ని కెమెరాలు ఉన్నాయండి? మా ఇట్లా వచ్చేసి మా బిట్లో వచ్చేసి ఒక 10 ఉన్నాయి. మేము ఎవ్రీ 10 days కి ఒకసారి డౌన్లోడ్ చేస్తూ ఉంటాం. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మనం ఉన్నాగా మనల్ని కూడా క్యాప్చర్ చేస్తుంది. సో సరౌండింగ్స్ ఎంత వరకు క్యాప్చర్ చేస్తుంది? ఇది వచ్చేసి అప్ టు మేము క్లోజ్ లోనే పెడతాము, అప్ టు 10 meters వరకు. ఓకే, అప్ టు 10 meters వరకు క్యాప్చర్ చేస్తుంది. సో ఇప్పుడు మేము వచ్చిన విషయం కూడా మీ కెమెరా క్యాప్చర్ చేసేసింది. ఖచ్చితంగా క్యాప్చర్ చేస్తుంది. ఇది వచ్చేసి డే అండ్ నైట్ పనిచేస్తుంది ఇది. తర్వాత విత్ బ్యాటరీస్ వచ్చేసి ఒక 40 days 50 days వస్తాయి కంటిన్యూగా. తర్వాత ఈ కెమెరాస్ కాకుండా మన దగ్గర వైఫై కెమెరాస్ అని చెప్పి ఉన్నాయి. అవి వచ్చేసి డైరెక్ట్ నెట్వర్క్ ఉన్న ఏరియాలో పెడతాము. పెట్టినప్పుడు డైరెక్ట్ మనకి ఇమేజ్ ఏదైనా అనిమల్ గానీ ఎనీథింగ్ గానీ దాని ముందు పాస్ అయినప్పుడు ఇమేజ్ వచ్చేసి మా మొబైల్ కి వచ్చేస్తుంది. ఓకే ఓకే. సో ఇప్పుడు ఇక్కడ నేను ఉన్నాను కాబట్టి ఎదురుగుండా నేను ఉంటే సో ఆటోమేటిక్ గా జస్ట్ మూవ్మెంట్ కొద్దిగా గడ్డి కదిలినా కూడా క్యాప్చర్ చేస్తారు. ఓకే, అంటే ఇంత ఫీట్ కొంచెం హైట్ వరకు ఉన్నా సరే అర్థమైపోతుంది. దాంట్లో సెట్టింగ్స్ ఉంటాయి మేడం, డిఫరెంట్ ఉంటాయి. క్లోజ్ ఉంటది, వైడ్ ఉంటది, ఫార్ అని ఉంటది. మనం జస్ట్ క్లోజ్ గా పెట్టుకుంటాం, సరౌండింగ్ అంతా తీయకుండా ఓన్లీ అనిమల్ మాత్రం క్యాప్చర్ చేసేటట్టు క్లోజ్ పెడతాం. సెట్టింగ్స్ లో సెట్ చేసి పెడతాం. సార్ మరి నైట్ టైం అయితే ఫ్లాష్ వస్తుందా? బ్యాకప్ ఎంతసేపు ఉంటుంది? నైట్ టైమింగ్ ఫ్లాష్ వస్తుంది. ఈ బ్యాటరీస్ వచ్చేసి 40 days వరకు పనిచేస్తాయి. ఓకే, సో ఎవ్రీ 40 days 1 day 2 day అనేది ఏం లేదు, 40 days వరకు కంటిన్యూస్లీ పనిచేస్తాయి. ఓకే, సో ఇదండి కెమెరా. అంటే ఇక్కడ ఫారెస్ట్ లో మనకి ఏం జరుగుతుంది, ఎన్ని అనిమల్స్ వస్తున్నాయి, అసలు ఎలా ఉంది, ఎవరైనా రాంగ్ మొత్తం అంతా కూడా ఏ అనిమల్ మూవ్మెంట్ దీని ద్వారా తెలిసిపోతుంది. దాదాపు ఎన్ని కెమెరాస్ ఉన్నాయి సార్ ఇవి? ఈ మన బీట్ వరకు ఒక 10 ఉన్నాయి. 10 వరకు. ఓకే, సో ఈ సరౌండింగ్స్ వరకు ఒక 10 ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ పాము పుట్ట కూడా ఉంది. మరి ఇందులో పాములు ఉన్నాయో లేవో తెలియదు, కానీ నిజంగా ఏ మాట కామాటే చెప్పాలి. ఈ అడవిలో ఇలా మనం సంచరించడం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాను. ఎంత హ్యాపీగా ఉందంటే అసలు ప్రపంచానికి దూరంగా మనం నేచర్ కి దగ్గరగా అంటే ఇదే. ఇలాంటి ఎక్స్పీరియన్స్ లైఫ్ లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. సో ఇట్స్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సార్ ఇది ఏంటి సార్, చాలా బ్యూటిఫుల్ గా ఉంది లొకేషన్. దాన్ని ఏమంటారు? ఇది వచ్చేసి చెక్ డ్యామ్ అంటారు. చెక్ డ్యామ్. ఓకే, ఇది వాటర్ స్టోరేజ్ కోసము కట్టినాము ఇక్కడ. ఇది వచ్చేసి అనిమల్ డ్రింక్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, అంటే వర్షాకాలంలో నేచురల్ గా కూడా వాటర్ స్టోర్ అయిపోతుంది. అదే విధంగా మేము అప్రాన్ అని చెప్పి దాన్ని మనం కూడా ఒక సాసర్ పిట్ మాదిరిగా తయారు చేసి ముందు పక్క మేము కూడా వాటర్ వేస్తుంటాం సమ్మర్ లో. ఓకే, తీసుకొచ్చి వాటర్ నింపుతూ ఉంటారు. ఆటోమేటిక్ గా వాటర్ టేబుల్ రైజ్ అయిపోతుంది. దాని ద్వారా మొక్కలు కూడా హెల్తీగా ఉంటాయి, అనిమల్స్ కూడా బాగుంటుంది. ఓకే, సో బాగుంటుంది. అంటే అనిమల్స్ అంటే ఓన్లీ పులులు చిరుతలే కాకుండా ఇంకేం ఉంటాయి సార్ ఇక్కడ? ఏమేమి సంచారం చేస్తాయి ఇక్కడ? వచ్చేసి మామూలుగా హెర్బివోర్స్ అనుకుంటే చీతలు, సాంబారు, నీల్గాయ్, చౌసింగ, ఇట్లా మెయిన్ స్పీసీస్. ఇవన్నీ కూడా వైల్డ్ యానిమల్స్. వైల్డ్ యానిమల్స్. తర్వాత కార్నివర్స్ లో తీసుకుంటే టైగర్, లెపర్డ్, తర్వాత వైల్డ్ డాగ్స్, స్లాత్ బేర్, ఈ మెయిన్ కార్నివర్స్. ఇవే కాకుండా పార్క్ పెయిన్ అని, తర్వాత వైల్డ్ పిగ్స్ అని, తర్వాత హ్యాక్ ఈగల్స్ అది కూడా ఉంటాయి. స్నేక్స్ అయితే ఇంకా కామన్ గానే ఉంటాయి. లాట్ ఆఫ్. సో దిగి అడుగులు వేస్తుంటే కూడా రావచ్చేమో. ఇందాక చూసాం కదా మనం అక్కడ పాము పుట్టలు అవే పెట్టుకుంటాయి సార్. ఇవి చీమలు పెట్టిన పుట్టలా? ఎక్కడైనా చీమలు పుట్టలు పెడితే పాములు వచ్చి ఉంటాయి. సో ప్రస్తుతం సొసైటీలో కూడా అలాగే ఉంది. అసలు అంటే అడవితో ప్రస్తుతం మనం లీడ్ చేస్తున్న ఆ విధానాన్ని ఒకసారి కంపేర్ చేసుకుంటే నిజంగా ఒక్కొక్కసారి ఓకేలే, దేని పవర్ దానికి అన్నట్టు కదా. సో మీకు రోజు చూసి ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సార్ మీది? 13 years ఎక్స్పీరియన్స్. ఓకే, సో రోజు చూసి అలవాటు అయిపోయింది మీకు. నేచర్ తో అనుసంధానం ఎలా అనిపిస్తుంది మీకు? ఒకవేళ మాకు టైగర్ ఎదురైనా కూడా మేము నిలబడి చూస్తాం. ఓకే, ఒకవేళ మనం ఫొటోస్ ఏమైనా తీస్తున్నామని వాటికి తెలిస్తే జస్ట్ అబ్జర్వేషన్ ఉంటది దాని అంతే. దానికి ఏదన్నా మేము హాని తలపెడుతున్నాం అంటే అది అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ అంతవరకు మన జోలికి రాదు. మరసంగా పక్కకి వెళ్ళిపోతుంది. సో చాలా సందర్భాల్లో చూసిన సందర్భాలు ఉన్నాయి మీకు. సార్ బ్రిటిష్ బంగ్లా అన్నారు, అదేనా సార్? బ్రిటిష్ బంగ్లా. ఇది వచ్చేసి దీన్ని టెంపుల్ కాల్వ అంటారు. టెంపుల్ కాల్వ ఒరిజినల్ నేమ్ వచ్చేసి మాదిగోని గొంది కాల్వ అంటారు. ఇది లాస్ట్ 2 months బ్యాక్ మేము 2 tigers డైరెక్ట్ సైటింగ్ ఇక్కడే డైరెక్ట్ సైటింగ్. 2 tigers అట్ ఎ టైం 2 tigers మా
విసిఎఫ్ గారు వచ్చినప్పుడు డైరెక్ట్ చూసాం అది. ఓకే. ఇది వచ్చేసి ఎదురుగా ఉండేది బ్రిటిష్ బంగ్లా, ఇది ఎదురుగా కనపడేది బ్రిటిష్ బంగ్లా. అంటే అది అప్పట్లో ఉండేది, ఆ కాలంలో బ్రిటిష్ వాళ్ళ టైంలో అక్కడ ఉండేది. ఇప్పుడు మొత్తం శిథిలం అయిపోయినట్టుంది. సో మొత్తానికి మనం మిడిల్ ఆఫ్ ద జంగిల్ వచ్చేసాము. సో జంగిల్ మధ్యలో ఉన్నాం. సో చుట్టూ చూసారా, కంప్లీట్ గా ఎక్కడ చూసినా మనకి అడవే కనిపిస్తుంది. సో ఇదంతా అడవి ప్రాంతం చూస్తున్నారు కదా, ఎంత అందంగా ఉందో. అసలు ఉంటే ఇలాంటి ప్లేస్ లో ఉండాలి అని అనిపిస్తుంది, కానీ ఎవరు ఉండలేం. కానీ ఉంటే చాలా బాగుంటది. సో కానీ నిజంగా ఎంత బాగుందంటే, మనం ఉంటామంటే బహుశా యానిమల్స్ కూడా భయపడతాయి అనుకుంటా, మళ్ళీ ఇక్కడ దీన్ని ఎక్కడ కబ్జా చేస్తామో మనం అనుకుని. సో చాలా చాలా బాగుంది. ఇటు దగ్గరలోనే శ్రీశైలం కొండ బ్యాక్ సైడ్ శ్రీశైలం కి వెళ్లే భక్తులకి నడక దారి కూడా ఉందని చెప్తున్నారు. కొంతమంది భక్తులు వారికి ఉన్నటువంటి కోరికలు కనుక నెరవేరితే నడక మార్గాన్ని వస్తాను అని చెప్పి మొక్కుకుంటారట. ఆ దారి ఈ కొండ వెనకాల ఉన్నటువంటి నడకదారి, అది ఇక్కడ దగ్గరలోనే ఉంది. సో మొత్తానికి మనం అయితే జంగిల్ మిడిల్ లో ఉన్నాం. సో చుట్టూ ఒక అందమైన, ఒక మంచి అట్మాస్ఫియర్, ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ ఉంది. సో చాలా చాలా ఎంజాయ్ చేశాం కదా. అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పుడు చూస్తున్న వ్యూస్ అందరికీ కూడా అర్థమవుతుంది ఇక్కడ అంటే నల్లమల ఫారెస్ట్ లోపల ఎంత అందంగా ఉందని. దాదాపుగా చాలా మంది ఈ ఎక్స్పీరియన్స్ చేసే ఉండవచ్చు, బట్ ఇంకా ఎక్స్పీరియన్స్ చేయలేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా. సో మొత్తానికి ఇకో టూరిజం, సో లోపల మొత్తం కూడా అంటే చాలా ఫ్రెండ్లీ వాతావరణం ఉంది. ఈ టూరిజం ఇదంతా కూడా చాలా చాలా బాగుంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా లైఫ్ లో ఒకసారి అయినా సరే ఇలాంటి ఒక మంచి అనుభూతి పొందాల్సిందే. సో ఇంకా మరిన్ని అప్డేట్స్ కూడా ఇచ్చేస్తూ ఉంటాను. సో కీప్ వాచింగ్ మై వీడియోస్.